నమస్తే టీవీ 9 న్యూస్ కి స్వాగతం. కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కుంభాభిషేకం మరియు బ్రహ్మోత్సవ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో భాగంగా సోమవారం రథోత్సవం ర్యాలీ కుప్పం హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుల నరేష్ ఆధ్వర్యంలో జరిగింది. కుప్పం పట్టణ పురవీధుల్లో రథాన్ని తీసుకుని జై శ్రీరామ్ భారత మాతాకు జై నినాదంతో అట్టహాసంగా జరుపుకున్నారు. ర్యాలీ ముగించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించి దాదాపు 500 మందికి అన్నదానం చేసి తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి కృప కటాక్షాలు అందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్న భారత సైన్యం మరియు వివిధ రూపంలో యుద్ధంలో పాల్గొంటున్న బోర్డర్ ప్రజలకు శక్తి, ధైర్యం, సాహసాలు ప్రదర్శించాలని, అలాగే నరేంద్ర మోదీ నాయకత్వం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని స్వామివారిని వేడుకుంటూ అందరూ భరత మాతకు జయ అనే నినాదం పలికారు. రేపు సాయంత్రం పుష్పల్లికి ఎల్లుండి మహానదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలియజేశారు. ఈరోజు మన పట్టణంలో జరుగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం రథోత్సవం అనేది ఘనంగా జరిగింది. అదేవిధంగా ఈ నెల 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు రామలింగేశ్వర ఆలయంలో కుంభాభిషేకం, ఎందుకంటే 25 సంవత్సరాలు పైబడి దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కాకుండా ఈ 5వ తేదీ ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు అందరూ కూడా కలిసి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఆధ్వర్యంలో అన్ని విధాలుగా అన్ని హిందూ సంఘాలు ఆలయ కమిటీలు అందరూ చేరి గుడిని ఏదైతే పెండూరులో ఈ ఫస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళ సౌకర్యంతో గుడి కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు బ్రహ్మోత్సవాలు, 14వ తారీఖు నుంచి 48 రోజులు అన్ని కలుపుకొని 48 రోజులు మండలి పూజ చేసుకుంటూ ప్రతిరోజు నిత్యం పొద్దున్న సాయంత్రం అభిషేకం, మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ ఈ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాముని గుడితో పాటు ఈశ్వరుడి గుడి, ఈ రెండు కలిపి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మన పెద్దల ఆశ్రమంతో పాటు అన్ని ఒక గుళ్ళు దేవాలయాలు కూడా ఒక విశిష్ట ప్రతిష్టని తెలుసుకొని మన కుటుంబ ప్రజలు దండపుదండలుగా ఈ గుడికి ప్రతిరోజు వచ్చి పూజ నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన సీతారామ కళ్యాణం కావచ్చు, ఈ రోజు రథోత్సవం ర్యాలీ కావచ్చు, అదేవిధంగా రేపు జరిగే పుష్పల్లి కావచ్చు, మన్నాడు జరిగే పెద్ద అన్నదానం కావచ్చు, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విశిష్ట కార్యక్రమానికి మన హిందూ బంధువులు ప్రత్యేకంగా మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా వచ్చి దేవుడిని దర్శించుకొని ప్రత్యేకతను ఎదుర్కొని ఒక విశిష్టత తెలుసుకొని కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తున్నారు. నిజంగా ఎంతో వయసు భయపడిన కూడా మన కమిటీ సభ్యులందరూ కూడా మన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా గొప్పగా ధన్యవాదాలు తెలుపుకుంటూ
చదువుకోవాలా, ఇంత వయసులో బయటపడినా కూడా స్వామివారి పైన, మన సనాతన ధర్మం పైన, మన యొక్క దేవాలయం పైన ఒక శ్రద్ధ చెప్పి వాళ్ళందరూ చదువు తీసుకున్నానికి మా వంతు ఉడతా భక్తి సాయం వాళ్ళని అందించడం జరిగింది. ఇదే విధంగా ఈ 48 రోజులు కూడా మీరందరూ కూడా ఈ రామాలయాన్ని చేరుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు రథోత్సవం ర్యాలీకి వచ్చిన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులతో పాటు హిందూ సంఘాల సభ్యులకి, అదేవిధంగా ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.